అమెరికా భారత ఫార్మా రంగానికి చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టేలా ఉంది. ఇప్పటికే మన దేశంలో క్యాన్సర్కి వినియోగించే ఔషధాలకు కొరత ఉండగా అవే మెడిసిన్స్ని తమ దేశానికి సరఫరా చేయాలంటూ యుఎస్ FDA సంప్రదింపులు ప్రారంభించింది. మరి అమెరికా విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? మన ఫార్మా కంపెనీలకు వ్యాపారం పెరుగుతుందని అమెరికా అడిగిన దానికి ఓకే అంటుందా, లేక క్యాన్సర్ మెడిసిన్స్ ఉత్పత్తి పెంచాలని ఆదేశిస్తుందా? మన దేశంలో క్యాన్సర్ ఔషధాల కొరత. మా దేశానికి అర్జెంటుగా క్యాన్సర్ మందులు పంపండంటోన్న అమెరికా. యుఎస్ FDA నుంచి SOS తరహాలో విజ్ఞప్తి. మరి కేంద్రం నిర్ణయం ఏంటి? మన దేశంలో క్యాన్సర్ ఔషధాల కొరత ఏర్పడిందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. జూన్ 12న కేంద్రం పేద మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. క్యాన్సర్ చికిత్సకు వాడే కీలకమైన ఔషధాల ధరల్ని 50% మేర పెంచింది. అయితే ఈ పెంచడం కేవలం ఇక్కడ కొరతను అధిగమించేందుకే అని చెప్పడం విడ్డూరంగా ఉంది. క్యాన్సర్ మందుల ధరలు తక్కువగా ఉన్నాయని, అందుకే ఫార్మా కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ చెప్పింది. అందుకే ఈ కొరతను నివారించేందుకు రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. సరిగ్గా ఇది జరిగిన 15 రోజులకు అమెరికన్ ఫెడరల్ డ్రగ్ అథారిటీ యుఎస్ FDA ఇండియన్ ఫార్మా రంగానికి ఓ విజ్ఞప్తి చేసింది. తమ దేశంలో నెలకొన్న తీవ్రమైన క్యాన్సర్ మందుల కొరతను తీర్చడానికి అత్యవసరంగా క్యాన్సర్ మందులను ఎగుమతి చేయాలని యుఎస్ FDA భారతీయ ఫార్మా కంపెనీలను అభ్యర్థించింది. అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు ముఖ్యంగా టెస్టిక్యులర్, మూత్రాశయం, ఊపిరితిత్తుల క్యాన్సర్లకి మందులు దొరకడం లేదు. వీటికి ఉపయోగించే ఈ పోస్ట్ఫోమైడ్ కీమోథెరపీ ఇంజెక్షన్స్ కు కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించడానికి ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ద్వారా భారతీయ ఔషధ తయారీదారులకు యుఎస్ FDA సంప్రదించింది. సాధారణంగా అమెరికా క్యాన్సర్ చికిత్స కోసం యుఎస్ FDA రిజిస్టర్ ప్లాంట్లలో తయారైన మందులనే అమెరికా అనుమతిస్తుంది. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా మంచి ట్రాక్ రికార్డు ఉండి FDA రిజిస్ట్రేషన్ లేని భారతీయ ప్లాంట్ల నుండి కూడా మందులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మిడిల్ ఈస్ట్లో తలెత్తిన పరిణామాలతో సప్లై చైన్ బ్రేక్ కావడంతో అమెరికాలో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే మన దేశంలోనే ఇప్పుడు క్యాన్సర్ మందులు దొరకడం లేదంటున్న తరుణంలో మరి అమెరికా నుంచి వచ్చిన విజ్ఞప్తిపై భారత ఔషధ నియంత్రణ మండలి, ప్రత్యేకించి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఫార్మా కంపెనీలకు అమెరికా మార్కెట్ అంటే మోజు కాబట్టి తమ వ్యాపారం కోసం సై అంటాయి. కానీ మరి మన దేశంలోని రోగుల పరిస్థితి ఏంటనేది కూడా చూడాలనే డిమాండ్స్ వస్తున్నాయి.